జూబ్లీ హిల్స్ లో భారీగా నగదు పట్టివేత 25 లక్షల్ని సీజ్ చేసిన ఎస్ఎస్టీ టీం. మైత్రివనం దగ్గర కారులో స్వాధీనం. కాళేశ్వరం వ్యవహారంలో కీలక నిర్ణయం. ఇంజనీర్ల ఆస్తుల అటాచ్ ఆమోదం తెలిపిన విజిలెన్స్ కమిషన్. వివేక హత్య తరహాలోనే కల్తీ మద్యం కేసు. అంతా వాళ్లే చేసి నిందలు మోపుతున్నారు. ఎంపీలతో భేటీలో చంద్రబాబు కామెంట్లు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ. అభివృద్ధి పనులను వివరించిన సీఎం. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానం. ఇవాళ మంచిర్యాల జిల్లా నీల్వాయికి రామచంద్రరావు. మధుకర్ కుటుంబానికి పరామర్శ. రామగుండం సిపిని కలవనున్న బీజేపీ నేతలు. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకి సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే ఛాన్స్. అక్కడ అడ్డుకుంటామన్న రెడ్డి జాగృతి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. హైదరాబాద్ని మించిన రాజధానే లక్ష్యం. అమరావతి రైతులు అసంతృప్తి చెందొద్దు. నారాయణకి శ్రవణ్కి సమస్యలు చెప్పాలన్న సీఎం. ఎలాంటి పొరపచ్చాలు లేవన్న పొంగులేటి. సురేఖ, సీతక్క ఇద్దరూ తనకు అక్కలన్న మంత్రి. ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న సీతక్క. పేదోళ్ల ఇంటికే హైడ్రా బుల్డోజర్లు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి కష్టమన్న బీఆర్ఎస్. ఓట్ల చోరీపై ఈసీకి కేటీఆర్ ఫిర్యాదు. నకిలీ మద్యం వెనుక జోగి ఉన్నారు. ఆయన చెబితేనే తయారు చేశామన్న జనార్దన్. చంద్రబాబు చెప్పించారంటోన్న జోగి. వేములవాడలో వేగంగా అభివృద్ధి పనులు. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దర్శనాలు. వేద పండితుల సూచనలతో ప్రణాళిక సిద్ధం. రాయుడు పాత వీడియోతో కొత్త డౌట్లు. హత్యతో తమకు సంబంధం లేదన్న వినూత. లోతైన దర్యాప్తు జరగాలన్న బొచ్చుల సుధీర్. పరకామణి కేసులో హైకోర్టు ఆగ్రహం. పోలీస్ శాఖ నిద్రపోతోందా అని ప్రశ్న. ఆదేశాలు అమలు చేయలేదని గరం. ట్రాన్స్కో ఎండీతో ఏపీ విద్యుత్ ఉద్యోగుల చర్చలు. ఏడాదిగా ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపాటు. రేపటి నుండి సమ్మెకు రెడీ. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ని కలిసిన వైసీపీ నేతలు. కురుపాం విద్యార్థుల అస్వస్థతపై విన్నపాలు. చనిపోతున్నా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు. తాడిపత్రి ప్రజలే దేవుళ్లు. ఏ నాయకుడికి ఇంత ప్రజాదరణ లేదు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానన్న జేసీ. తమ ఉద్యోగాలు తమకే కావాలి. చింతూరులో ఆదివాసీల ఆందోళన. ఎన్నికల హామీ నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం. విశాఖలో డ్రగ్ కంట్రోల్ దాడులు. భారీగా నిషేధిత కాఫ్ సిరప్స్ స్వాధీనం. తయారీదారుడిపై కేసు నమోదు. మార్చిరీలోనే పూరన్ డెడ్ బాడీ. డీజీపీని సెలవులో పంపించిన ప్రభుత్వం. అరెస్ట్ చేయాలంటున్న ఐపీఎస్ కుటుంబం. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి షాక్. ఢిల్లీ కోర్టు ఆదేశాలతో ముగ్గురిపై అభియోగాలు. బీహార్ ప్రజలు తమ వైపే ఉన్నారన్న తేజస్వి. వెస్టిండీస్ తో రెండో టెస్ట్ విజయానికి 58 పరుగుల దూరంలో భారత్. క్రీజ్ లో కేఎల్ రాహుల్, సుదర్శన్.